అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు నేను గోధుమ పిండితో హల్వా చేస్తున్నానండి. గోధుమ పిండి ఒక కప్పు అయితే 1.25 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం మెత్తగా దంచి ఇట్లా పాకం కొద్ది లైట్ పాకం రానిచ్చుకోవాలండి. ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని జీడిపప్పు బాదం పప్పు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్నగా తరుక్కున్న జీడిపప్పు బాదం పప్పు నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో తీసుకొని ఆ నెయ్యిలోని గోధుమ పిండి బాగా వేయించుకోవాలండి సన్న మంట మీద. బెల్లం బాగా కరిగిందండి. ఇప్పుడు స్టవ్ కింద మనం ఆపేసుకోవచ్చు. గోధుమ పిండి బాగా వేగిందండి. దీంట్లో కరిగిన బెల్లం నీళ్ళని పోయాలండి. దీంట్లో పోసి బాగా తిప్పుకోవాలండి సన్న మంట మీద. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత యాలక్కాయల పొడి, ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. బెల్లము గోధుమ పిండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా యాలక్కాయల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. పొయ్యి మీద ఒక 2 నిమిషాలు సన్నం సగ మీద కొద్ది మగ్గనిచ్చి ఇంకా ఆపేయాలండి. గుమగుమలాడే వేడి వేడి గోధుమ పిండి హల్వా రెడీ అండి.